కాంగ్రెస్ లో జగడం రచ్చలేపుతోంది. ఉదయతన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంజయ్ కి అండ్ జీవన్ రెడ్డికి మధ్య విభేదాలు అగ్గిరాజుకున్నాయి. అంటే అంతా ఇంత కాదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్తూనే సంజయ్ కాంగ్రెస్ పార్టీ ప్రకారంగా ప్రచారానికి పాల్గొనడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మున్సిపల్ కౌన్సిలర్లుగా పోటీ చేయాలని వ్యక్తులకి టికెట్లు జారీ చేయడం, వారి కోసం ప్రచారం చేయడం, కండువా లేకుండానే ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పి ఆయన అభ్యర్థించడం. సో ఈ రకంగా కొనసాగుతోంది. కానీ ఎన్నో రోజులుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేసి మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీలుగా, సీనియర్ కాంగ్రెస్ నేతగా ఒకానొక సందర్భంలో పెద్ద ఎత్తున పార్టీకి ఆయన ఇక కీలకం కాబోతున్నారనే రకంగా ఆలోచింపజేసినటువంటి జీవన్ రెడ్డికి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. సో జీవన్ రెడ్డి ఇప్పుడు అక్కడ కన్నీళ్లు పెడుతున్నారు. జీవన్ రెడ్డి పెద్ద ఎత్తున కన్నీళ్లు పెడుతూ పార్టీ పైన అనేక రకాల ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక సంచలన పోస్ట్ వైరల్ అయింది. ఆయన తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. ఆయన ఏం చెప్తున్నారంటే, కాంగ్రెస్ టిక్కెట్ల వ్యవహారంతో అసంతృప్తిలో ఉన్న వ్యక్తి ఇండిపెండెంట్లకి ఓపెన్గా సపోర్ట్ చేయడమే కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటూ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారనేటువంటి సంజయ్ పైన కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి వలసదారులకే, వలస వచ్చిన వాళ్ళకే టికెట్లు కేటాయించారంటూ జీవన్ రెడ్డి సంజయ్ పై మండిపడుతున్నారు. ఇక అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. బ్యాగులు మోసే వాళ్ళకి పెత్తనాలు ఇచ్చి పార్టీ జెండా మోసే కార్యకర్తల్ని మోసం చేస్తున్నారని కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఒకసారి మీకు ఆ పోస్ట్ కూడా చూపిస్తాను నేను. సో జీవన్ రెడ్డి తన అఫీషియల్ సోషల్ మీడియాలో చేసినటువంటి ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పార్టీ బ్యాగులు మోసేవారు వార్డు మెంబర్గా సైతం గెలవలేనటువంటి వ్యక్తులకి పెత్తనం ఇస్తే, ఆ పెత్తనంతో కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసినటువంటి కార్యకర్తలకి తీవ్రంగా నష్టం వాటిల్లింది. వారు ఏమాత్రం కూడా పార్టీ జెండా మోసిన వాళ్ళు కాదు, పార్టీకి సంబంధించి ఇక్కడ కూడా వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు కాదు. ఈరోజు వాళ్ళకి టికెట్ ఇచ్చి పూర్తిగా కాంగ్రెస్ జెండాకి, కాంగ్రెస్ పార్టీకి మోసం చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి అక్కడ టికెట్ల జారీ సమయంలో జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి హైటెన్షన్ నెలకొంది, ఏ రకమైనటువంటి కన్నీటి పరిమితమవుతూ శాపనార్థాలతో లేకుంటే మోసపోయామని చెప్పి ఆ అభ్యర్థులు మాట్లాడారు. ఒకసారి మాటలు విందాం. మొత్తం ఇండిపెండెంట్ లో పోదాం. కార్యకర్తగా చెప్పట్టున్నది పట్టిన జెండా విడవకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేసే మరి నిజంగానే మరి మీకు మా క్రమశిక్షణలో మనం లోపం కనబడుతుంది అంటూ నేను గాంధీ భవన్ ఇంటర్నల్ మీటింగ్ లో ఏదైతున్నదో గాంధీ భవన్ ఇంటర్నల్ మీటింగ్ లోపల మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా మనం గెలుపు పొందడానికి సలహాలు సూచనలు ఏర్పాటు చేయబడిన సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గారు వస్తే వాటిని ఆ తప్పుగా పోతే నాపై చర్య తీసుకోండి, కార్యకర్తల మీద ఎందుకు కోపము? గాంధీ భవన్ లో నేను ఏదైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుమతిని నేను ప్రశ్నించడం జరిగిందో దానికి మీరు తప్పుగా భావిస్తే నాపై చర్య తీసుకోండి. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం తప్పు చేసిరు, వాళ్ళే పాపం చేసిరు. నేను జెండా మొత్తే నన్ను పక్కన పెట్టేది ఇస్తుందో ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా మంత్రి గారు లక్ష్మణ్ గారు వాళ్ళు సమావేశం ఏర్పడి నిర్ణయం చేయండి చేసేది ఉంటాయా? నేను ఇచ్చిన లిస్ట్ లోపల ఏదైతున్నదో మీకు భిన్నాభిప్రాయం ఉన్నట్టయితే కాంగ్రెస్ గారి అభిప్రాయాలు సేకరించి నిర్ణయం తీసుకుంటుంది.
నా మీద కోపం ఏదైతే మా కార్యకర్తలు తీసుకోవడం ఏంటే, నా మీద కోపం ఏదైనా ఉన్నట్టయితే నా మీద చర్య తీసుకోండి, నా మీద చర్య తీసుకోండి. ఎవరు కమిషన్ ఉల్లంఘిస్తున్నా, నేను ఉల్లంఘిస్తున్నా, మీరు అతిక్రమిస్తున్నారా? పార్టీ ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాన్ని ఎవరు అతిక్రమిస్తున్నారు? పార్టీ ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాన్ని ఎవరు అతిక్రమిస్తున్నారు? రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రు, మల్లికార్జున ఖర్గే గారు ఏం చెప్పిండ్రు? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని చెప్పని ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ పిలిపించి దీనికి ఒక కమిటీ దానికి మన శివశంకర్ గారి సన్ ఈజ్ చైర్మన్ ఫర్ ఇట్. ఒక కమిషన్ కార్యకర్తగా చెప్పట్టు పుట్టిన జెండా విడవకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేసే నిజంగానే మరి మీకు మా క్రమశిక్షణలో మనం లోపం కనబడుతుంది అంటూ నేను గాంధీ భవన్ ఇంటర్నల్ మీటింగ్ లో ఏదైతున్నదో, మన గాంధీ భవన్ ఇంటర్నల్ మీటింగ్ లోపల మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా మనం గెలుపు పొందడానికి సలహాలు సూచనలు ఏర్పాటు చేయబడ్డ సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గారు వస్తే వాటిని ఆ తప్పుగా పోతే నాపై చర్య తీసుకోండి, కార్యకర్తల మీద ఎందుకు కోపము? గాంధీ భవన్ లో ఏదైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుమతిని రైట్, మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన తన అఫీషియల్ సోషల్ మీడియాలో జీవన్ రెడ్డి పోస్ట్ చేసిన ఆ పోస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చరిత్ర అనుకోవాలి. పార్టీ కోసం జెండాలు మోసిన సీనియర్ నేతకి డబ్బు సంచులకి అమ్ముడిపోయిన వార్డు మెంబర్గా కూడా గెలవడం చేత గాని వాళ్ళకి పార్టీ పెద్దలుగా పెత్తనం చేస్తూ, వాళ్ళు చూడండి ఇక్కడ బ్యాగులు మోసి వార్డు మెంబర్గా సైతం గెలవలేనటువంటి వ్యక్తులకి పార్టీ పెత్తనం చేస్తూ, సో అంటే ఎవరిని ఉద్దేశించాలని అర్థం చేసుకోండి. సో జెండాలు మోసిన కార్యకర్తలకి సీనియర్ నేతకు జరిగిన అన్యాయం, అవమానం ఎదిరించి స్వతంత్ర అభ్యర్థులుగా నిలిపి వాళ్ళ గెలుపు కోసం ప్రతి గడప తిరుగుతున్నారు అంటే ఇది మామూలు విషయం కాదు అని తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఆయన ఫేస్బుక్ పోస్ట్లో ఇది చేసుకొచ్చారు. సో పోస్ట్ కూడా ఉంది, ఆయన ఫోటో కింద ఒక అంశాన్ని కూడా పొందుపరిచారు. ఆయన ఇదే సేమ్ మ్యాటర్ని ఆయన ఫోటో కింద కూడా పోస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చరిత్ర. ఆయన ఇక్కడ మెన్షన్ చేసిన అంశం ఏంటంటే డబ్బు సంచులకి అమ్ముడుపోయే వార్డు మెంబర్గా కూడా గెలవడం చేతగాని వాళ్ళకి పార్టీ పెద్దలుగా పెత్తనం చేస్తూ, సో మరి జీవన్ రెడ్డి ఎవరిని ఉద్దేశించారో కొంత ఆసక్తి రేపుతోంది. సో జీవన్ రెడ్డి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏకంగా జీవన్ రెడ్డి తన అడుగులు బీఆర్ఎస్ పార్టీ వైపుగా వేస్తున్నారా అనే రకంగా చాలా మంది చర్చించుకుంటున్నారు కూడా. ఎందుకంటే ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులకి ఒకే వార్డులో, ఇక్కడ ఇందాక నేను ఫొటోస్ చూశాను, 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి గుర్తుపై ఓటు వేసి గెలిపించండి హస్తం గుర్తుపై అనేది సంజయ్ ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తుంటే, అదే వార్డులో ఏసీ ఎయిర్ కండిషనర్ గుర్తుపైన మీరు ఓటు వేసి గెలిపించండి అని చెప్పి జీవన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, అటు సంజయ్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేరు, బీఆర్ఎస్ పార్టీతో కొనసాగుతున్నానని స్పీకర్ కూడా చాలా క్లియర్గా ఒక ఆదేశించడం జరిగింది. సో గతంలో ఆయనపై వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లు కొట్టిపారేస్తూ ఆయన బీఆర్ఎస్ పార్టీ నేతని కన్ఫర్మ్ చేశారు కూడా. సో ఇప్పుడు జీవన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ అయ్యండి స్వతంత్ర అభ్యర్థులకు ప్రచారం చేయడం, సంజయ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత అని చెప్పినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ప్రచారం చేయడం, వారికి ఓటు వేయమని చెప్పి అభ్యర్థించడం కొంత హాట్ టాపిక్ అని చెప్పాలి. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, సో ఏంటి జీవన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేతగా ఇండిపెండెంట్లకు ప్రచారం చేస్తున్నారు, అటు బీఆర్ఎస్ పార్టీ నేతగా సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నేత ఆయనే చెప్పుకొచ్చారు, బీఆర్ఎస్ పార్టీ నేతగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేయాలని చెప్పి సంజయ్ ప్రచారం చేస్తున్నారు. సో జీవన్ రెడ్డి పోస్టుకు అర్థం ఎలా చూడాలి? బ్యాగులు మోసి వార్డు మెంబర్గా కూడా గెలవనటువంటి వ్యక్తులకి పెత్తనం ఇస్తున్నారని ఎవరిని ఉద్దేశించి జీవన్ రెడ్డి పోస్ట్ చేశారు? ఖచ్చితంగా మనోజ్, గత కొన్ని రోజుల నుంచి జగిత్యాల రాజకీయాలు హీటెక్కాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి విజయం సాధించినటువంటి ఎమ్మెల్యే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నాడు, కానీ కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్ ఎట్లా ఇస్తాడు అని చెప్పేసి తీవ్రంగా మండిపడుతున్నాడు. 20-30 జీవన్ రెడ్డి అంశాలకి 20 స్థానాల్లో టికెట్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 30 స్థానాల్లో డాక్టర్ సంజయ్ కుమార్ అంశాలకి టికెట్లు ఇచ్చేదానికి కన్విన్స్ చేశారు. ఈ క్రమంలో అప్పటి నుంచి కూడా ఒక రచ్చ మొదలైంది. మొదటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి జీవన్ రెడ్డి తనదైన స్టైల్లో మరొకసారి మండిపడ్డారు. ఇప్పటికే బీఫామ్స్ ఇచ్చిన వెంటనే
కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి జీవన్ రెడ్డి ఇంటి ముందట ఆయనకి సంఘీభావం తెలపడం జరిగింది. దీనిలో తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేయడం జరిగింది. తాను ఏదైనా తప్పు చేస్తే, లైన్ దాటితే తన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి తప్ప కార్యకర్తల్ని 40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళకి అన్యాయం చేస్తే సహించను, ఊరుకోను అంటూ మండిపడ్డటువంటి విషయం విదితమే. తాజాగా మొత్తం నేను నా అభ్యర్థులను కార్యకర్తలను గెలిపించుకుంటాను అనే సవాల్గా తీసుకున్నటువంటి జీవన్ రెడ్డి దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆయన యొక్క అనుచరుల విజయం కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అలాగే ఒకవైపు తానే చెప్తున్నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని, ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆ హస్తం గుర్తుకు సంబంధించిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి పర్యటిస్తున్నాడు. ఇది ఎక్కడి న్యాయం? నేనేం చేసిన తప్పేంటి? నా మెడ మీద ఎందుకు కత్తి పెట్టారు? రాహుల్ గాంధీ, ఖర్గే లాంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇచ్చినటువంటి పిలుపు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మాత్రమే తాను కృషి చేస్తున్నటువంటి వేళ నా మీద ఏదైనా కోపం ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోండి మీకు అని సవాల్ వేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కొంతమంది అంటే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్ చేయడం వైరల్ గా మారింది. దీనికి సంబంధించి అయితే మొత్తం చర్చనీయాంశంగా మారింది. 20 స్థానాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే జీవన్ రెడ్డి అనుచరులు ఉన్నారో వాళ్ళ విజయానికి కృషి చేస్తూనే తన యొక్క అభ్యర్థులు మద్దతుదారుల విజయానికి సైతం జీవన్ రెడ్డి తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నాడు, ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. ఖచ్చితంగా కార్యకర్తల వెంట ఉంటా. 10 సంవత్సరాలు ఎవరైతే అధికారంలో ఉన్నారో అప్పుడు డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేశాడు, అనవసరమైన అక్రమమైన కేసులు పెట్టించారు, చాలా ఇష్టారీతిన వ్యవహరించాడు అని మొదటి నుంచి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. తాజాగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మన పార్టీ పవర్లో ఉంది, అయినప్పటికీ ఈ ఇబ్బందులు మనకు అవసరం అనేటువంటి కోణంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం, ఒక గందరగోళ పరిస్థితి. 2 వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతల్లో ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేని అన్సర్టినిటీ జగిత్యాల మున్సిపల్ రాజకీయాల్లో, అలాగే రాయకల్ ఈ ప్రాంతాల్లో సారంగపూర్ 3 మండలాలు ఉంటాయి జగిత్యాలకు సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో. దీనిలో ఇప్పటికే పలుమార్లు తన యొక్క అసంతృప్తిని కాంగ్రెస్ మినిస్టర్స్ వద్ద డైరెక్ట్ గానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్ని టార్గెట్ చేశారనుకోవాలా? కాంగ్రెస్ పార్టీ నేతలు పెత్తనాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే బ్యాగులు మోస్తున్నారు, వాళ్ళే వార్డు మెంబర్ గా కూడా గెలిచినటువంటి వ్యక్తులను రకంగా అంటున్నారా, లేదంటే అక్కడ స్థానికంగా తనకు అడ్డుపడుతూ ఎదురు పడుతున్నటువంటి సంజయ్ అన్నారా? ఆయన ఉద్దేశంలో ఎవరిని అన్నారు? ముఖ్యంగా ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి మరి ప్రచారంలోకి వెళ్తున్నారు. ఆయన పోస్టులు చూసినా, ఆయన వ్యవహారం చూసినా కనబడుతోంది. సో ఏ రకంగా ఉండబోతోంది? ఖచ్చితంగా మనోజ్ డాక్టర్ సంజయ్ కుమార్ ను ఉద్దేశించి ఈ కామెంట్ చేసినట్టుగా అనుకోవాలి. మొత్తం మీద తనదైన వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. తను ఎక్కడైతే నా లైన్ దాటానని మీకు అనిపిస్తుందో మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి, కానీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఆయన కోట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు గాంధీ భవన్ లో జరిగినటువంటి సమావేశంలో అందరూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు, అనుసరించినటువంటి వ్యూహాల నేపథ్యంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే వచ్చి తన దగ్గర కూర్చోవడం, అంటే దట్ మీన్స్ ఆ సమావేశంలో కూర్చోవడాన్ని నిరసిస్తూ ఆయన బయటకు రావడము, దాని తర్వాత మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇదంతా కూడా తెలిసిన విషయమే. దీని ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఒకవైపు తనంతటా తాను చెప్తున్నటువంటి పరిస్థితి. డాక్టర్ సంజయ్ కుమార్ మరొకసారి నిన్న కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా చొప్పదండి సమీపంలో ఉన్న గుమ్లాపూర్లో బహిరంగ సభ ప్రజాపాలన ప్రగతి అనేటువంటి పేరుతో నిర్వహించినటువంటి సభలో పాల్గొన్నారు. దానిలో సైతం డాక్టర్ సంజయ్ కుమార్ వచ్చారు. జగిత్యాల విస్తరణకి యావర్ రోడ్డు, అలాగే ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకి ఫండ్ ఇవ్వాలి, నిధులు కేటాయించాలంటే శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఒక ఇంటర్నల్ గా ఒక ఒప్పందం జరుగుతుంది. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్య వ్యవస్థకి. యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చారో రాజీవ్ గాంధీ ఆశయాల మేరకి, దాన్ని మనం ఉల్లంఘిస్తున్నాం. పదే రాహుల్ గాంధీ చెప్పారు, గతంలో సైతం పాదయాత్రలో చెప్పారు, మనం అనేక సందర్భాల్లో ప్రజలకు చెప్పాం, దాన్ని మనం వైలేట్ చేస్తున్నాం కదా అని చెప్పి జీవన్ రెడ్డి కోట్ చేస్తున్నటువంటి విషయం, పాయింట్అవుట్ చేస్తున్నటువంటి విషయం చర్చనీయంగా మారింది. పొలిటికల్ వార్ లో కోల్డ్ వార్, ఇండైరెక్ట్ వార్ కాస్త డైరెక్ట్ వార్ గా మారింది జగిత్యాల రాజకీయాల్లో. మనోజ్ రైట్, అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి పైన అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశం ఉందా? కంప్లీట్ గా యాంటీగా వెళ్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా 14వ వార్డులో సంజయ్ వెళ్ళిపోయి కాంగ్రెస్ హస్తం గుర్తుపై ఓటు వేయమని చెప్పి అభ్యర్థిస్తూ ఉంటే, అక్కడ అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ ఉంటే, అదే వార్డులో
జీవన్ రెడ్డి ఏసీ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటగా అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్నారు. అంటే ఎలా ఉండబోతోంది ఈ వరుస సంఘటనలతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జీవన్ రెడ్డి పక్కన పెట్టినట్టేనా, లేకుంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టేనా, ఏం జరుగుతోంది? మరోవైపు నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చొప్పదండ జరిగిన కార్యక్రమంలో కూడా జీవన్ రెడ్డి కొంత సముఖంగా లేరు, ఆయన అక్కడికి హాజరు కాలేదని ఒక రకంగా, హాజరయ్యారు ఇంకో రకంగా, ఫ్లెక్సీలో ఎక్కడ కూడా జీవన్ రెడ్డి ఫోటోను కూడా వేయలేదని చెప్పి ఇంకో రకంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సో జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారా, పార్టీ పక్కన పెట్టిందా? ఒక ధిక్కార స్వరంతో ముందుకెళ్తున్నాడు. మీరు అన్నట్టుగా కేవలం 14వ వార్డే కాదు, ఇతర వార్డుల్లో సైతం తన అనుచరులని పోటీలో ఉంచారు జీవన్ రెడ్డి. దానిలో వారి అభ్యర్థులని, వారి అనుచరులను అందరినీ కూడా గెలిపించుకునేటువంటి బాధ్యత నాపైనే ఉంది. పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నా నేను సిద్ధమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు ఇక్కడ జీవన్ రెడ్డి వైఖరిని. మరొక వైపు జీవన్ రెడ్డి లాంటి పెద్ద ఆయనకి చాలా సహజం అసంతృప్తి ఉండడము, ఆయన సీనియారిటీని గౌరవించాలి లేదా ఇతరత్ర కారణాలు ఉండొచ్చు. పార్టీ సుస్థిరత కోసం అందరూ అనుసరిస్తున్నటువంటి విధానాలే మేము అనుసరించాము అని చెప్పేసి ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్తున్నటువంటి విషయం. దీనిలో భాగంగా ఒక విధమైనటువంటి అన్సర్టినిటీ ఇంకా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి పైన చర్యలు తీసుకునేటువంటి దాఖలాలు కనబడట్లేదు. అట్ ద సేమ్ టైం జీవన్ రెడ్డి తన వైఖరిని మార్చుకునేటువంటి పరిస్థితి అసలే లేదు. దీనిలో నువ్వా నేనా దేకింగ్ అనేటువంటి రేంజ్ లో జగిత్యాల పాలిటిక్స్ లో కాంగ్రెస్ లోనే ఇంటర్నల్ గా నడుస్తున్నటువంటి వ్యవహారంగా చెప్పుకోవచ్చు మనోజ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీలో రగడ మొదలైంది, పెద్ద ఎత్తున రచ్చలేపుతోంది. జీవన్ రెడ్డి ఏమో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రచారం చేస్తూ వారిని గెలిపించమని కోరుతున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గెలిపించమని పోరాడుతూ ఉంటే, బీఆర్ఎస్ నేతలను చెప్తున్న సంజయ్ మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన నిలబడిన వ్యక్తుల కోసం ప్రచారం చేస్తూ కాంగ్రెస్ హస్తం గుర్తుపై ఓటు వేయాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు. ఇది ఎక్కడ రాజకీయ అర్థం కాలేదు. బహుశా నాకు తెలిసి రాజకీయ చరిత్రలోనే, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఏమో కాంగ్రెస్ పార్టీకి పైన పోటీ చేస్తున్న వ్యక్తుల కోసం ప్రచారం చేయడం, వారి గుర్తుల పైన ఓటు వేయమని చెప్పి అభ్యర్థించడం. ఇటు సీనియర్ కాంగ్రెస్గా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కోసం ఆహారేషాలు కష్టపడ్డానని చెప్పినటువంటి వ్యక్తి మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఎయిర్ కండిషనరు లేకపోతే రకరకాల గుర్తుల పైన ఓటు వేయమని అభ్యర్థించడం కొంత హాట్ టాపిక్ అని చెప్పాలి. మొదటిసారిగా ఇదొక చరిత్రగానే భావించాలి రాజకీయంగా.